Hello guys, welcome to day 52 in 365 days, 365 vlogs. సో ఇప్పటివరకు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఇంతవరకు మన ఛానల్ ఎవరైతే లైక్ చేయలేదు లైక్ షేర్ అండ్ వీడియోని ఎండ్ అయితే యూస్ చేసేయండి. సో ఈరోజు వ్లాగ్ వచ్చేసి అంటే మనం చాలా డేస్ అయిపోయింది గైస్, అంటే రూమ్లో మనం ఏమైనా ప్రిపేర్ చేసేసుకొని అంటే ఏదైనా డిష్ ప్రిపేర్ చేసుకొని సో ఈరోజు లైక్ ఇంట్లోనే ఒక డిష్ అయితే ప్రిపేర్ చేస్తున్నా. సో అదైతే ఈజీ రెసిపీ. సో ఎట్లా చేసుకుంటాం అంటే ఎస్పెషల్గా బ్యాచులర్స్కి అయితే బాగా యూజ్ అవుతుంది. అట్లనే ఎవరైనా మార్నింగ్ ఏదైనా ఫాస్ట్ డిష్ చేసుకోవాలని అంటే వాళ్ళకి యూజ్ అయ్యే అయితే నేను చూపిస్తాను. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి, వీడియోని అయితే ఎండ్ వరకు చూసేసేయండి అండ్ మన రెసిపీ ఏంటో వీడియోలో మాట్లాడుకుందాం. లెట్స్ స్టార్ట్ అవర్ వ్లాగ్. హే గాయ్స్, అండ్ ఈరోజు వచ్చేసి మనం అయితే జీరా రైస్ అయితే వేసుకోబోతున్నాం అనమాట. సో జీరా రైస్ని మనం ఎట్లా వేసుకుంటాం అండ్ బ్యాచులర్ రూమ్లో దొరికే సింపుల్ ఇంగ్రీడియంట్స్తో ఎట్లా వేసుకుంటామని అయితే ఈ బ్లాగ్లో చూపించేస్తా. అండ్ దాంతోపాటు మనం సింపుల్ రైతా కూడా అయితే చేసుకుందాము. సో లెట్స్ గో. మనమైతే ఫస్ట్ రైతా నుంచి అయితే స్టార్ట్ చేసేసుకుందాము. సో రైతాకి సింపుల్. సో ఫస్ట్ మనమైతే పేపర్ యాడ్ చేసుకున్నాము, కొంచెం లైట్గా యాడ్ చేసుకోవాలి. యాక్చువల్లీ నేను ఇది వచ్చేసి 200 ml కర్డ్ అనమాట. సో దాంట్లో కొంచెం ఇది గరం మసాలా యాడ్ చేసుకున్నాను, లైట్గా యాడ్ చేసుకోవాలి సరిపోతుంది. సో నేను యాడ్ చేసినాను. సో అంతా పర్సెంట్ అయితే సరిపోతుంది ఒక పర్సన్కి. సో ఇది సాల్ట్ ఇంకా మీకు ఎంత కావాలంటే తీసుకోవచ్చు. సో తర్వాత కొత్తిమీర, అది కొరియాండర్ లీవ్స్, దాని తర్వాత ఆనియన్ అండ్ సో దీన్ని ఫస్ట్ అయితే మనం బీట్ చేసేసుకోవాలి. సో దీన్ని మనం ఇట్లా బీట్ చేసుకున్న తర్వాత వాటర్ యాడ్ చేసుకోవాలి. సో మనం ఫస్ట్ వాటర్ యాడ్ చేసుకున్నాం అనుకో అది దీనికి సరిగ్గా మిక్స్ అవ్వాలి. మనం మసాలా యాడ్ చేసాం కదా, సో అవి దీనికి మిక్స్ అవ్వాలన్నమాట. సో అవి మిక్స్ అవ్వాలంటే ఇట్లా మంచిగా యాక్చువల్లీ నేను ఫస్ట్ రైతా వేయడానికి రీజన్ ఏంటంటే రైతా ఒకసారి ఇట్లా చేసి పక్కన పెట్టుకున్నాం అనుకోండి, సో అవి ఇంగ్రీడియంట్స్ సాల్ట్ ఉంటుంది కదా అది కరిగి కొంచెం మంచిగా దానికి పట్టుకుంటుంది అని చెప్పేసి ఫస్ట్ అయితే ఇది వేసుకుందాము. అండ్ ఇంకో రీజన్ ఏంటంటే రైస్ కూడా వేడిగా ఉంది, సో అది కొంచెం చల్లగా కావాలి, అందుకని చెప్పేసి అంతలోపు ఇది చేసుకుందామని చెప్పేసి ఇది చేస్తున్నా. సో క్విక్గా మనం మన ఇంగ్రీడియంట్స్ అయితే చూసేద్దాం గైజ్. సో ఫస్ట్ వచ్చేసి గ్రీన్ చిల్లీ. ఇదైతే గ్రీన్ చిల్లీ రెడ్గా ఉంది అనుకుంటున్నారు, ఇది పండిపోయి అట్లయింది, నో ఇష్యూస్, మనం అది యూజ్ చేసుకోవచ్చు. సో దాని తర్వాత జింజరు, ఇది వచ్చేసి కొరియాండర్ లీవ్స్ అండ్ ఇది కర్రీ లీవ్స్. మనకి మెయిన్గా కావాల్సింది ఇగో జీరా. సో అంతేకాకుండా సో లెమన్ అండ్ ఆల్సో ఆనియన్స్. సో ఇవి మనకి ఓవరాల్ ఇంగ్రీడియంట్స్. అంతేకాకుండా సాల్ట్ అండ్ పెప్పర్ కూడా నేను యూజ్ చేసుకుంటా. సో ప్రిపరేషన్ ఏందో చూసిద్దాం, లెట్స్ స్టార్ట్. ప్యాన్ హీట్ అయిన తర్వాత ఆయిల్ అయితే యాడ్ చేసేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనం జీరా అయితే యాడ్ చేసేసుకోవాలి. సో జీరా వేగిన తర్వాత గ్రీన్ చిల్లీ ఉంది కదా, గ్రీన్ చిల్లీ అయితే మనం వేసేసుకోవాలి. ఆహా, స్మెల్ వస్తుంటుంది అసలు. జీరా అయితే తినేసేయాలనిపిస్తుంది, ఇట్లనే అంత బాగుంటుంది ఇట్లా వేయించుతున్నప్పుడు స్మెల్. సో మీలో ఎంతమందికి జీరా స్మెల్ ఇష్టమో కింద కామెంట్ చేయండి. ఎస్, ముఖం మీద పడుతుంది, దూరంగా ఉండండి చేసుకునేటప్పుడు. ఎస్పెషల్గా బ్యాచులర్ రూమ్లో ఉండే అబ్బాయిలు మీ అందరికీ చెప్తున్నా. అపురూపంగా కాపాడుకునే మన ఫేస్లు ఖరాబు కాకుండా చూసుకోండి ఫ్రెండ్స్. దాని తర్వాత సో మనం జింజర్ అయితే యాడ్ చేసేసినాము. దాని తర్వాత కరివేపాకు కూడా యాడ్ చేసేసుకోవాలి. వావ్, ఎంత బాగుంటుందో అట్లా చిట్పట్ సౌండ్. సో ఇది కొంచెం ఇట్లా వేగిన తర్వాత ఇమీడియట్గా మనం ఆనియన్స్ అయితే యాడ్ చేసేసుకున్నాము. సో ఆనియన్స్ యాడ్ చేయడం వల్ల ఏంటంటే కొంచెం కారం అటు ఇటు అయినా కూడా ఆనియన్స్ వల్ల ఒక మంచి టేస్ట్ అయితే ఉంటుంది. సో అందుకే మనం ఆనియన్స్ కూడా అయితే యాడ్ చేసేసాము. ఇట్లా అయిన తర్వాత మనమైతే రైస్ యాడ్ చేసేసుకోవాలి దీంట్లోనే. అంటే కొంచెం కుక్ అయిన తర్వాత
సో రైస్ ఇట్లా 2 minutes మంచిగా వేగిన తర్వాత మనమైతే సాల్ట్ అండ్ పెప్పర్ అయితే యాడ్ చేసేసుకోవాలి గైస్. సో పెప్పర్ లేని వాళ్ళు మీ ఇష్టం, వేయకున్నా పర్లేదు. పచ్చిమిర్చి ఒకటి ఎక్కువ వేసుకుంటే సరిపోతుంది గైస్. సో సాల్ట్ అండ్ పెప్పర్ అయితే కొంచెం యాడ్ చేసుకోండి. సో దాంతోపాటు ఒక లెమన్, మనం లాస్ట్కి కట్ చేసి పెట్టుకున్నాం కొరియాండర్ కూడా వేసేసుకుంటే, కొత్తిమీర కూడా వేసేసుకుంటే మన జీరా రైస్ రెడీ. చూసిండ్రా గైస్ ఎంత దబ్బున అయిపోతుంది కదా. సో మనకి జస్ట్ రైస్ అంటే రైస్ ఒకటి అయ్యి ఉండాలి, దాని తర్వాత ప్రాసెస్ అంతా ఊరికేనే అయిపోతుంది. అండ్ నైట్ అన్నం మిగులుతుంది కదా, సో దాంతో కూడా అయితే మనం మంచిగా అయితే ప్రిపేర్ చేసేసుకోవచ్చు. మంచిగా కాలేజెస్కి వెళ్ళే వాళ్ళకి, చిన్నపిల్లలకి, అందరికైతే లంచ్ బాక్సులలోకి అయితే మంచిగా చేసుకోవచ్చు. అట్లనే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా, లంచ్కి, డిన్నర్కి అన్నిటికైతే ఇది యూజ్ అవుతుంది గైస్. అండ్ నాకు కూడా వన్ ఆఫ్ ద ఫేవరెట్ డిష్. ఇదే మన జీరా రైస్ అయితే మొత్తానికైతే రెడీ అయిపోయింది. సో తిన్నాక టేస్ట్ ఎట్లుంటుందో అయితే చెప్తాము నాకు. సో గైస్ ఫైనల్గానైతే మన డిష్ అయితే రెడీ అయిపోయింది, అదే మన జీరా రైస్. సో ఇదైతే మనకి టేస్టింగ్ టైం. సో ఎట్లుందో జెన్యున్గా చెప్తా గైస్, అంటే నేనే చేసిన కాబట్టి నాకు 5 star లెవెల్ అని ఏం కాదు. సో చూస్తా. నాకైతే అసలు ఫుల్ ఆకలిస్తుంది గైస్, చాలాసేపు నుంచి వెయిట్ చేస్తున్నాం. ఇప్పుడు ఆల్మోస్ట్ 10:30 అయింది నైటే. చచ్చిపోకుండా వేయాలనుకుంటున్నారా? అట్లేం లేదు గైస్, మంచిగా ఉంటుంది నిజంగా. బాగుంది గైస్. దాంతోపాటు చదువుకుంటే నెక్స్ట్ లెవెల్ ఉంది. కొంచెం రైతా కూడా అయితే యాడ్ చేసుకుందాము. ఇట్లా రైతా తిక్కుగా ఉండి జీరా రైస్లో అట్లా ఆకలి వేసినప్పుడు రైతా యాడ్ చేసుకుని తింటే సూపర్ ఉంది గైస్, సూపర్ ఉంది. హెవెన్ అంటే హెవెన్. ఫస్ట్ సారి తిన్నా కదా, అది ఓకే అంటే నార్మల్ జీరా రైస్ ఎట్లుంటే అట్లే ఉంది. కర్డ్ రైతా యాడ్ చేసుకుంటే హెవెన్ అంతే. హే గైస్ చూసిండ్రు కదా మన ఫుడ్ రెసిపీ బ్లాగ్. సో నచ్చిన వాళ్ళు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ ఎవరైతే రూమ్లలో ట్రై చేస్తారో వాళ్ళు వచ్చి కింద కామెంట్ చేయండి అసలు మీకు ఎట్లా వర్కౌట్ అయింది, సో బాగుందా లేదా అని చెప్పేసి. సో ఇది ఈరోజు బ్లాగ్. నచ్చిన వాళ్ళు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ స్టే ట్యూన్ ఫర్ టుమారోస్ బ్లాగ్. అంటిల్ దెన్ స్టే ట్యూన్ అండ్ బై బై గైస్.